గౌరవనీయులు మన ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వ అయిపోయినటువంటి పెద్దల ఆది శ్రీనివాస్ గారితోని ఈరోజు ఫౌజన్లార్ రిజర్వాయర్ ను పరిశీలనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు పడుతున్నటువంటి గోసను చూసి ఆ యొక్క రైతుల యొక్క కష్టాలను చూసి మరి పెద్దలు ఇప్పుడు గెలిచినటువంటి మన ఎమ్మెల్యే గారే మరి రోడ్డెక్కి మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. అదేవిధంగా పొలాలన్నీ ఎండిపోతే పరిశీలన చేసినటువంటి రోజులు, రైతులు ఏడుస్తుంటే బాధలు చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు మరి రైతాంగానికి ఎలాంటి కష్టం రావద్దని, రైతుల పొలాలు ఎండిపోవద్దని ముందుగానే భావించి ఈరోజు ఫౌజన్లార్ కు నీళ్లు తీసుకురావడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు బహుశా మొత్తం నిండి మరికి కిందికి చెరువులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దయచేసి రైతులందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే మరి పెద్దల ఆది శ్రీనన్న గారి 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం మీద పట్టున్న వ్యక్తిగా, రైతుల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ప్రతిపక్షాలు ఏమి చేసినా గానీ ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మరి రైతాంగం అడగకముందే రైతుల పొలాలు ఎండిపోవద్దని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డితో గానీ ముఖ్యమంత్రితో గానీ మాట్లాడి ఈ ప్రాంత రైతులకు మరి నీరు తీసుకొచ్చి మరి రైతులందరి పంటలు కూడా మరి బాగా పండాలనేటువంటి కృషితోని సంకల్పంతో ఈ నీటిని తీసుకొచ్చినందుకు ఈ వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దల ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక తెలియజేస్తున్నాను. సరిగ్గా 10 రోజుల క్రితం ప్రజాపాలనలో భాగంగా 4 పథకాలు 22 రుద్రంగిలో జరిగిన గ్రామసభ, కలిగొట్ట సూర్మ ప్రాజెక్టు సందర్శన, గౌరవనీయులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన రోజు, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు వచ్చిన రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నవాడిగా వేసవి కాలం ప్రారంభం కంటే ముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మోటార్ లాంచ్ చేసి ఫౌజన్లార్ చెరువును నింపుకొని మన దగ్గర కిందికి రుద్రంగిలో నాగారం చెరువు, కలిగొట్ట చూరం ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు తీసుకుని పోయి రైతుల పొలాలు ఎండిపోకుండా, రైతుల బావులు గాని బోరు బావులు గాని భూగర్భ జలం ఎండిపోకుండా ఆయా గ్రామాల్లో చెరువులు నింపుకోవడానికి లక్ష్యంతో ఆనాడు అక్కడ నీ స్పీచ్ లో చెప్పడం జరిగింది. గతంలో రైతులు రోడ్డెక్కినప్పుడు రైతులకు అండగా ఇంతకుముందు సీరని చెప్పినట్టు మేము రోడ్డెక్కిన తర్వాత నీళ్లు ఇచ్చేటువంటి సందర్భం, అప్పటికే పొలాల మళ్ళీ అనేక ఎండిపోయిన సందర్భంలో రైతులు పడుతున్న ఇబ్బందులు స్వయంగా చూసిన వాడిగా అధికారులతోటి డిసెంబర్లోనే మాట్లాడుతూ, గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా డిసెంబర్లో గెలుపొందగానే ఈ శ్రీపాద ప్రాజెక్టు పైన దృష్టి పెట్టి వెంటనే నీళ్లు ఆ రోజు కూడా రైతులు అడక్క ముందే తీసుకుని వచ్చిన వాళ్ళంగా ఈ రోజు కూడా రైతు యొక్క ఉద్దేశాన్ని గమనించి ముందుగానే రైతుకు ఇబ్బంది తలెత్తకూడదని చెప్పనే 10 రోజుల క్రితం ఆనాడు మాట్లాడడం, ఆ రోజు పంపులు ప్రారంభం చేసి వేమునూరు దగ్గర అదేవిధంగా 6 పంపు దగ్గర కూడా అదనంగా ఈ ప్రాంతానికి నీరు రావాలని చెప్పని పైనున్న నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులను నింపుకుంటూ ఇప్పుడు ఫౌజన్లార్ చెరువు దాకా, తర్వాత కింద ఉన్న చెరువులను కూడా నింపుకునేటువంటి కార్యక్రమం చేసే క్రమంలో గంగమ్మ తల్లికి ఈ రోజు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా రైతుల పక్షాన పూజలు చేసేటువంటి కార్యక్రమం, గంగమ్మ తల్లికి స్వాగతం చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇదే విధంగా మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. మీ బిడ్డగా మీ సేవలో ఉంటామన్న మాట చెప్తున్నాను. రైతు సోదరులు ఒకటి గమనించాలి, మరిపెల్లి రిజర్వాయర్ కావాలని చెప్పని గత ప్రభుత్వ హయాంలో పడావు పడ్డటువంటి మరిపెల్లి ఊర చెరువుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణమే కానీ, లచ్చపేటకు సంబంధించి పడావు పడ్డటువంటి కాలువలు, లచ్చపేట తండాకు సంబంధించిన రిజర్వాయర్ పనులు చేయాలని చెప్పని పట్టించుకొని సందర్భం కానీ, కలిగొట్ట సూరం ప్రాజెక్టు రుద్రంగి మధ్యలో ఉన్నటువంటి పడావు పడ్డటువంటి ప్రాజెక్టు పనులను శరవేగంగా ఈరోజు మీ బిడ్డగా అవకాశం ఇచ్చినాక, రైతు బిడ్డగా అవకాశం ఇచ్చినాక రైతుల ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టులన్నింటి కూడా పరిగెత్తిస్తున్నాం. పడావడ్డ ప్రాజెక్టులన్నీ ముమ్మరంగా అభివృద్ది దశలో పనులు చేస్తున్నాం. దయచేసి మీరు గమనిస్తున్నారు. ఈ అంశంలోనే ఈ ప్రభుత్వ పనితీరును గమనించమని సందర్భం కోరుతూ,
రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేస్తాం. ఈ 13 మాసాలలో 61,000 కోట్లు ఈ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కోసం ఈరోజు వెచ్చించినటువంటి సందర్భం. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ అయితే ఏంటి, ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా గ్రామానికి 10-20 మంది వెళ్తున్నారు, పెద్ద మనుషులు వాడుకోలు ఇవ్వాలంటారు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన